కరీంనగర్ నగరంలోని 6వ డివిజన్ బొమ్మకల్ ప్రాంతంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తోట కిరణ్ కుమార్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించి డివిజన్ ప్రజలను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, ముఖ్యంగా కరీంనగర్ నగర అభివృద్ధిలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందరికీ తెలుసని అన్నారు. గతంలో మున్సిపల్ పరిపాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, డ్రైనేజు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు బీఆర్ఎస్ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. అభ్యర్థి తోట కిరణ్ కుమార్ గురించి ప్రస్తావిస్తూ ఆయన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడని అన్నారు. 6వ డివిజన్ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశాన్ని గుర్తించి ప్రజలతో కలిసి పనిచేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి కిరణ్ కుమార్ అని తెలిపారు. ఆయన గెలిస్తే డివిజన్ మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కేవలం ఓటింగ్ వరకు మాత్రమే పరిమితం కావని, భవిష్యత్ అభివృద్ధికి బాటలు వేయనున్న ఎన్నికలని గంగుల కమలాకర్ అన్నారు. అందుకే డివిజన్ ప్రజలంతా ఏకమై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తోట కిరణ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కి ఓటు వేయడం అంటే అభివృద్ధికి, సంక్షేమానికి, స్థిరమైన పాలనకు ఓటు వేయడమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. డివిజన్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.